బేబీ ఫ్రాక్ వన్ సైడ్ ఫ్రిల్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్లాత్ వచ్చేసి 4 పీసెస్ ఇట్లా తీసుకోవాలి. 4 తీసుకొని ఇటు ఫోల్డ్ సైడ్ అనేది ఇటు రావాలి, ఓపెన్ సైడ్ అనేది ఇటు రావాలి. షోల్డర్ వచ్చేసి 4.5 తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి కూడా 4.5 తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని దీంట్లో రౌండ్ అప్ చేసుకోవాలి చిన్నగా. నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకొని దీంట్లో రౌండ్ అప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 8 తీసుకోవాలి. ఇది 7.5 తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ మనకు ఉక్స్ పట్టికి కాజా పట్టికి 3 తీసుకోవాలి. 3 తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇట్లా వచ్చేసి 32 వరకు 32, 34 వరకు తీసుకోవాలి. కుచ్చులకు ఇట్లా పొడవు వచ్చేసి 16 వరకు తీసుకోవాలి. 16 2 పీసెస్ తీసుకోవాలి. 2 పీసెస్ తీసుకొని మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు అనేది ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా 2 పీసెస్ తీసుకోవాలి. వన్ సైడ్ ఫ్రిల్స్ కదా, మనకు ఈ విధంగా ఫ్రిల్స్ అనేది ఇవి చిన్న కుచ్చులు పెట్టేసుకొని మనకు ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మనకు ఫ్రిల్స్ అనేది వన్ సైడ్ ఫ్రిల్స్ కదా, మనకు ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం ఈ విధంగా క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకొని లోపలికి మలిచేసుకోవాలి. ఈ విధంగా అనుకొని ఇట్లా లోపలికి అనేది మలిచేసుకోవాలి. మలిచేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 భుజాలు జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మన క్లాత్ అనేది ఈ విధంగా పెట్టి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ లాగా వేసుకోవాలి. దీన్ని తర్వాత ఇటు గల్ల చుట్టూ కూడా పైపింగ్ లాగా వేసుకోవాలి. మనం ఫ్రిల్స్ కోసము తీసుకున్నాం కదా క్లాత్, దీన్ని ఫస్ట్ ఇట్లా మలిచేసుకోవాలి. 2 సైడ్ మలుచుకోవాలి. చూడండి, ఇట్లా ఈ సైడ్ ఈ విధంగా ఉంది కాబట్టి మనం మలుచుకోవడానికి అవసరం లేదు. ఇట్లా ఈ సైడ్ ఇట్లా ఓపెన్ ఇట్లా ఉంది కాబట్టి దీన్ని కంపల్సరీ ఇట్లా మలుచుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేది ఈ విధంగా చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా
ఇది వన్ సైడ్ ఫ్రిల్స్ కాబట్టి మనం ఇట్లా ఈ విధంగా మనం మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఈ ఫ్రిల్స్ కుట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కుచ్చుల కోసం మనం తీసుకున్నాం కదా, దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకోవాలి. 2 సైడ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకు టైట్ ఫిట్టింగ్ కోసం ఈ విధంగా థ్రెడ్ కుట్టుకొని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఈ విధంగా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం కింద చిన్న విధంగా మలిచేసుకోవాలి. జస్ట్ ఇట్లా చిన్న పెట్టేసుకొని ఈ విధంగా మలిచి కుట్టేసుకోవాలి. ఈ విధంగా చిన్నగా మలుచుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్ ఫ్రిల్ ఫ్రాక్ మనము ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.